ఎవరైనా ఏదైనా ప్రమాదం నుండి బయటపడ్డాక మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎంతో భయపడతాము. కాళ్ళు, చేతులు వణికిపోతాయి. దాని యొక్క ప్రభావము, ఒత్తిడి మన మీద ఎంతో ఉంటుంది గదా! ఇక్కడ రావణుడి యుద్ధం తర్వాత ఒక సంఘటన జరిగిందండి. ఎందుకంటే యుద్ధం గెలిచిన క్షణంలో సీతామాత స్పృహ తప్పి పడిపోయింది. ఎందుకంటారు? 14 సంవత్సరాలుగా వెలిగిన అయోధ్యలోని ఆ జ్వాల ఎందుకు ఒక్కసారిగా ఆగిపోయింది? అంతే కాదండి. సీతామాత చుట్టూరు ఒక అగ్నిగుండం ఏర్పడింది. ఆ అగ్నిగుండం ఎందుకు ఏర్పడింది? ఈ రహస్యం చాలా మందికి తెలియదు. ఎక్కడ ఏ రామాయణంలో కూడా మనకు అందించలేదండి. ఆ విషయం మరి ఈరోజు మనం తెలుసుకుందాము. సాధారణంగా శ్రీరాముడు రావణాసుడికి యుద్ధం అయిపోయిన తర్వాత సీతామాతకి ఆ క్షణంలోనే యుద్ధం ముగిసింది అని తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఇంతకాలంగా ఏదైతే సీతామాతను ఆ లంకలో అశోకవనం కింద నిలిపి ఉంచిన అమృత ప్రవాహం ఏదైతే ఉందో అది ప్రవహించడం ఆగిపోయిందండి. ఆమె ధ్యానం నుండి బయటకు వస్తూ ఉండగా ఆమె చుట్టూ ఉన్న ప్రేమ తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో గొప్ప అగ్ని కీలకులు ఆమెను చుట్టుముట్టేశాయి. ఆమె తపస్సు నుండి పుట్టిన వేడి ఏమైందంటే అగ్ని కీలకులుగా మారిపోయింది. అప్పుడు శ్రీరాముడు మిగిలిన వారందరూ కూడా సీతామాతను చూసేటప్పటికి సీతామాత ఒక అగ్నిగుండంలో కూర్చొని ఉందా అన్నట్టు కనిపిస్తుందనమాట. ఆమె సజీవంగా ఆ అగ్నిలో కాల్చబడుతున్నట్లు భావించి లక్ష్మణుడు భయంతో అరిచి ఆమె వైపు పరిగెత్తుతాడండి. కానీ శ్రీరాముడు అతన్ని ఆపుతాడు. ఎందుకు అంటే ఆయన ఆ దృశ్యాన్ని తదేకంగా చూసి ఆమె సీతామాత ఇక్కడ ఉన్న మలినాలు అన్నిటితో పాటు యుద్ధ ప్రభావాన్ని ప్రక్షాళన చేస్తుంది ఈ అగ్ని ద్వారా. ఇది ఏమి ఆమె యొక్క తపస్సు వల్ల వచ్చిన అగ్ని. దానిని కాలని అన్ అంటాడండి. అగ్ని త్వరలోనే నెమ్మదించి చివరికి సీతామాత శరీరంలోకి వెళ్లి ఆరిపోతుంది. ఆ క్షణంలో ఆమె అయోధ్యలో వెలిగించిన జ్వాల వేడెక్కిందండి. సోమ అంటుంది, "నేను దాన్ని చూస్తూనే ఉన్నాను. అది ఒక పెద్ద అగ్నికీలగా మారి దానంతట అదే ఆరిపోయింది." 14 సంవత్సరాలు నిరంతరాయంగా వెలిగిన మాత వెలిగించిన ఆ జ్వాల ఆగిపోయింది. సీతామాత చెప్తుంది, "నేను వచ్చే ముందు నీకు తెలుస్తుంది ఈ అగ్ని ద్వారా" అని చెప్తుంది గదండీ! అది ఎందుకు ఆగిపోయిందో సోమకి అర్థం గాదు. అది మరణమా? విజయమా? ఏదో ఒకటి అయ్యుంటుంది అని మాత్రం తెలుసుకోగలిగిందండి. ఇంకా సోమ కొనసాగిస్తుంది. ఎప్పుడైతే లంకలో ఆ జ్వాలలు మాత శరీరంలోకి పీల్చుకోబడ్డాయో, ఆ తరువాత శ్రీరాముడి యొక్క సన్నిధిని భావించి సీతామాత శ్రీరాముని పట్టుకుందామని కళ్ళు తెరుస్తుందండి. సీతామాత ఎంతో ఆనంద అతిశయ క్షణంలో శ్రీరాముడిని అభినందిద్దాము అని పైకి లేస్తుంది. ఆ లేచిన వెంటనే ఎన్నో రోజుల నుండి ఆహారం లేక సీతామాత అమృత ప్రవాహం గూడా ఆగిపోవడం వల్ల, చాలా కాలంగా ఆమె ఆహారం, నీరు తీసుకోకపోవడం వల్ల, అనేక రోజులుగా సీతామాత నిలబడి ఉండకపోవడం వల్ల ఆమె శరీరం హఠాత్తుగా బలహీనపడింది. ఆమె నిలబడటానికి ప్రయత్నించగా కళ్ళు తిరిగి సీతామాత భూమిపైన స్పృహ లేకుండా పడిపోతుంది. వాస్తవానికి శ్రీరాముడు కూడా గాయాలకి చికిత్స పొందవలసి ఉన్నాడండి. ఎందుకంటే యుద్ధంలో క్షీణించిపోయి ఉన్నాడు. కానీ సీతామాత అలా స్పృహ తప్పి పడిపోగానే వెంటనే సీతామాతని ఎత్తుకుని మందిరానికి తీసుకువెళ్ళి రోజుల తరబడి ఆమె పక్కనే కూర్చొని సీతామాత నోటిలో నీటి చుక్కలు పోస్తూ ఉండేవాడండి. చివరగా ఆమె లేచి సీతామాత ఒక వాగ్దానం చేస్తుంది మండోదరికి. ఎందుకంటే నువ్విక్కడ నిరాహారంగా ఉండటం నాకిష్టం లేదు. మండోదరి వచ్చి అడిగినప్పుడు సీతామాత, నేను మొదటగా నీ చేతి ఆహారమే తీసుకుంటాను అని. అందువల్ల ఏమవుతది అంటే ఆమె వాగ్దానం ఇచ్చినట్టుగానే సీతామాత ఏదైతే మండోదరి వండిన ఆహారం అయితే ఉందో, ఆ ఆహారాన్ని తీసుకుంటుందండి. తీసుకుంటం వల్ల ఏంటి అంటే, ప్రజలకు భోజనం పెట్టడం ద్వారా సీతామాత ఇప్పుడు ఏం చేయాలనుకుందంటే, ఆ లంకలో ఉన్న నేలకి స్వస్థత చేకూర్చాలి అని చెప్పిందండి. లంక నుండి వచ్చే ముందు సీతామాత, అలాగే మండోదరి కూడా వంట చేసి, లంకలోని వారందరికీ చక్కటి విందు అనేది ఏర్పాటు చేస్తారు. భోజనం పెట్టడం అనేది సీతామాత ప్రేమను వ్యక్తీకరించే విధానమండి. అంటే మనం భోజనం పెట్టడము అంటే మన ప్రేమను వ్యక్తీకరిస్తున్నాము అనమాట. అంతేగాని మనం ఎప్పుడూ కసురుకుంటూ, ఇసురుకుంటూ, గొడవలు పడుతూ మాత్రం
ఆహారాన్ని ఒకరికి వడ్డించకూడదు, అలాగే మనం కూడా తినకూడదు. సీతామాత తర్వాత లంకలో ఆమె చివరిగా ఇంతకాలము ఎక్కడైతే తన ఆశ్రయం ఇచ్చిన అశోక వృక్షం ఉందో దాని వద్దకు వెళ్ళి ఆ చెట్టు యొక్క మానుకి ఆనుకుని తన నుదిటిని ఆనించి ఆ మహా చైతన్యం సీతామాత కష్టకాలంలో తోడుగాను సాక్షిగాను ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు చెప్పింది. సోమ ఇదంతా చెప్పి మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు చుట్టూ చూస్తుందండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మునులందరూ కూడా సోమ చుట్టూ చేరి ఉండడం గమనించింది. సోమ ఆశ్చర్యపోతూ మునులందరినీ, అంతమంది వచ్చారు, నేను మీకు ఏమీ పెట్టలేదు, నన్ను మన్నించండి, ఆహారం నేను ఇప్పుడే సిద్ధం చేస్తాను అంటుంది నెమ్మదిగా. ఆమె లేబోతూ ఉంటే మునుల్లో ఒకరు ఆమెని ఆపి ఇలా అంటారు, సోమ, ఈ రాత్రికి మాకు ఆహారం వద్దు, నువ్వు మా ఆత్మలకి ఆహారం అందించావు కనుక మా శరీరాలు సంతృప్తి పడ్డాయి. తరువాత అనసూయ వాళ్ళు కూడా వాళ్ళమ్మ రేపు ఉదయం వస్తాము అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి సెలవు తీసుకుంటుంది. మునులు సోమతో ఆహారం అవసరం లేదు, మా యొక్క ఆత్మల్ని అలాగే మా యొక్క శరీరాలకి కూడా ఆహారం అందించావు అని ఎందుకంటారండి? ఈ సంఘటన వెనుకనున్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో వచ్చే ఎపిసోడ్లో రేపు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.